వాదన వినిపిస్తే అక్కడ క్వాష్కి అవకాశం ఉంటుంది. కానీ క్వాష్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే క్వాష్ చేస్తూ ఉన్నారు. సో క్వాష్కి అవకాశం లేకపోవచ్చు. సో 4 గంటలకి ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం అల్లు అర్జున్ అభిమానుల్లో కనిపిస్తుంది. ఈలోపే కొన్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు కొన్ని తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, సంధ్య థియేటర్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం ముందు రోజే సినిమా రిలీజ్ రోజే పోలీసులకు ఒక లెటర్ పంపించారు. 4వ తారీఖున రష్మిక మందన, అల్లు అర్జున్తో పాటు స్టాఫ్, ఇతర స్టార్స్ కూడా సినిమాకు వస్తూ ఉన్నారు. కాబట్టి అదనపు భద్రతను కల్పించండి అని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ను కూడా ఇప్పుడు పోలీసులకి అండ్ హైకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఆ లెటర్ ఆధారంగా ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి కల్పబుల్ హోమిసైడ్ అల్లు అర్జున్కు ఎలా అట్రాక్ట్ అవుతుంది అని వాదనలు వినిపిస్తే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆ వాదనలతో హైకోర్టు ఏకీభవించినట్లయితే కొంత అల్లు అర్జున్కి ఏదైనా ఊరట కలిగించే జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 4 గంటలకు ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. అల్లు అర్జున్ అభిమానులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్ చెప్తున్నారు. నాకు అలా మరణించడం, ఒక అభిమాని మరణించడం బాధగా ఉంది అని నేను. సో దీన్నే డెస్టినేషన్ అంటాం. ఒక పక్క సినిమా సాధించిన విజయాలు సంబరాలు చేసుకుంటూ ఉంటే మరో పక్క అభిమాని మరణం, ఆ కేసులో ఇరుక్కుని అల్లు అర్జున్ జైలు పాలు కావటం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అభిమానులకు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు బాధాకరమైన విషయం. చిరంజీవి కూడా అందుకే ఆయన షూటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకొని చిరంజీవి దంపతులు ఇద్దరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు న్యాయవాదులు ఇటు హైకోర్టులో అల్లు అర్జున్ని బయటకు తీసుకుని రావడానికి అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని కోర్టుకు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది, 4 గంటలకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. అల్లు అర్జున్ నివాసానికి ఉదయం వెళ్ళారు. అల్లు అర్జున్ కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదు. తమ వాహనంలోనే తీసుకుని వెళ్ళిపోయారు. అదేంటి అని ప్రశ్నించినప్పటికీ కూడా అలా ఎలా అరెస్ట్ చేస్తారు అని అడిగినప్పటికీ కూడా పోలీసులు ఏం వినిపించుకోలేదు. ఎందుకంటే ఇవి నాన్ అవైలబుల్ సెక్షన్స్, కాగ్నిజబుల్ సెక్షన్స్ ఇవి. కాబట్టి పోలీసులు అవేం వినిపించుకోలేదు. నేరుగా అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు, అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు, మనం చూసాం. కానీ ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకువెళ్ళిపోతున్నారు. ఒక పక్క గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించినప్పుడు దృశ్యాలు కూడా మనం చూసాం. అల్లు అర్జున్ విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఇందులో నా తప్పేమీ లేదు అని అల్లు అర్జున్ చెప్పే ప్రయత్నం చేస్తారు. కోర్టులో ఉండండి. గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళిపోయి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన వైద్య పరీక్షలు పూర్తయిపోయినట్టు తెలుస్తోంది. మధు అందిస్తారు అప్డేట్స్ చేసి. మధు, గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్య పరీక్షలు పూర్తయిపోయాయా? ఆయన బయటకు వస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ విజువల్స్ చూస్తూ ఉన్నాము. లోపల నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్పెషల్ ఎస్కాట్ వాహనంతో బయటికి తీసుకొస్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున జనాలు గుమిగూడినటువంటి విజువల్స్, లోపల ఆసుపత్రి లోపల పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ కూడా గేట్ దగ్గర హడావుడి పెరిగింది. బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఇటు నుంచి నేరుగా ఆయనను నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు నేరుగా. అయితే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఒక సినీకి సంబంధించినటువంటి సెలబ్రిటీ ఇలాంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రిమాండ్కి వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాహనాలు బయలుదేరాయి. వాహనాలు వస్తున్నటువంటి ముందు పోలీస్ రక్షక్ వెహికల్ ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు. విజువల్స్లో చూస్తా ఉన్నాం. అలర్ట్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. లైవ్లో విజువల్స్ చూస్తా ఉన్నాం వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి. అల్లు అర్జున్లు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లిన పోలీసులు తీసుకొస్తున్నారు. ఎస్, ఇక్కడ ముందు ఒక కార్ వస్తోంది. ఎస్ మధు, అప్డేట్స్ అందించండి. వెనకాల వ్యాన్ ఉంది, పోలీసు వ్యాన్ ఉంది. సాధారణంగా నిందితులని కోర్టుకు హాజరుపరిచేటువంటి టైంలో ఉన్నటువంటి వ్యాన్, ఆ వ్యాన్లోనే ఉన్నారు అల్లు అర్జున్. బ్యాక్ సైడ్లో వస్తున్నటువంటి వాహనంలో ఎగ్జాక్ట్ విజువల్స్ చూస్తూ ఉన్నాం లైవ్లో. ఓకే ఎస్, ఈ వాహనంలోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఎస్, కనబడుతోంది. ఇది అల్లు అర్జున్ ఉన్నారు. విజువల్ చూస్తా ఉన్నాం. ఇందులోనే ఉన్నారు. తరలిస్తున్నారు. అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తయి అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా పోలీస్ మోహరింపు. ఎస్ మరో చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వాహనాలు తరలిస్తా ఉన్నాం. డైరెక్ట్గా నేరుగా మెజిస్ట్రేట్ తరలిస్తా ఉన్నాడు నాంపల్లి కోర్టుకి. భారీ బందోబస్తు మధ్య
అల్లు అర్జున్ తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మెజిస్ట్రేట్ ఇచ్చేటువంటి తీర్పు పైన ఆయన రిమాండ్కి వెళ్తారా లేదా అనేటువంటిది ఆధారపడే అవకాశం ఉంది. చూస్తూ ఉంటాం. పూర్తిగా ట్రాఫిక్ జాము అయిపోయింది ఇక్కడ నుంచి గాంధీ నుంచి ఎస్ మధు, అక్కడ ఎటువంటి పోలీస్ బస్సు బందోబస్తుని ఎన్ని వాహనాలు తరలిస్తున్నారు? ప్రయత్నం చేద్దాం అన్న. మీరు ఫ్యాన్సా? అయితే మధు, అక్కడ ఎటువంటి పోలీస్ బందోబస్తుని ఎన్ని వాహనాలు తరలిస్తున్నారు? ఎన్ని వాహన శ్రేణి ఉంది? నిజంగానే చాలా మంది యూత్ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. కాకపోతే ఫ్యాన్సా సాధారణంగా ఒక క్రేజీతో ఇక్కడ చూడడానికి వచ్చారో తెలీదు. ప్రస్తుతం అయితే గాంధీ నుంచి మాత్రం నేరుగా నాంపల్లి మెజిస్ట్రేట్కి తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూసాం. భారీ పోలీసు బందోబస్తు మధ్యలో కూర్చోబెట్టారు. వాహనంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇటు లెఫ్ట్ హ్యాండ్, మరొక కానిస్టేబుల్ అల్లు అర్జున్కి రైట్ హ్యాండ్లో కూర్చున్నారు. ఆయనను మధ్య సీట్లో కూర్చోబెట్టారు. తీసుకెళ్తా ఉన్నటువంటి చాలా సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో చేశారు. అటువంటి వ్యక్తులు కూడా సాధారణ రీతి ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. సాధారణ రీతిలోనే ఆయన పోలీస్ వాళ్ళని తరలించడం, కానిస్టేబుల్ పక్కన పెట్టడం కనబడుతోంది. సో ఎట్లా చూడాలి ఇదంతా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకవైపు తెలంగాణ పోలీసులకు ప్రశంసలు అందుతానే ఉన్నాయి, ఒకవైపు తగ్గేదేలే అంటూ పోలీసుల యాంగిల్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు ఉంటే మరొక వైపు ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేత కార్తిక్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సీఎం పేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మొన్న ఈవెంట్లో మర్చిపోయినందువల్ల ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేశారు. సో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఆయన అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే ఒక హత్య చేసినట్టు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయన చర్యల వల్ల ఒక సాధారణ మహిళ చనిపోయింది కాబట్టి దానికి ఖచ్చితంగా దాని ప్రకారం అరెస్ట్ అయ్యారు అనేటువంటి పోలీస్ వెర్షన్ చెప్తా ఉన్నారు. చూడాలి, కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మెజిస్ట్రేట్ కనుక రిమాండ్కి తరలించాలనేటువంటి తీర్పు ఇస్తే ఖచ్చితంగా దాదాపు ఆయన 2 రోజులకు పైగా జైల్లో ఉండే అవకాశం ఉంది, చెంచల్గూడ జైల్లో. సో పెద్ద ఎత్తున అక్కడ పోలీసుల వాహన శ్రేణి అయితే స్టార్ట్ అయిపోయింది. గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు. మార్గ మధ్యలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడలేరు. చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఒకవైపుగా తెలంగాణ పోలీసులు ప్రశంసలు ఎదుర్కొంటున్నారు, మరోవైపుగా అల్లు అర్జున్ అభిమానులు అయితే మా అల్లు అర్జున్ వదిలేయండి, మా అల్లు అర్జున్ని ఏం తప్పు చేయలేదు అంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. పుష్ప మాత్రం అష్టదిగ్బంధనంలోనే లోనయ్యారు. పుష్పకి ఏ ఆప్షన్ లేకుండా పోయింది. ఆ పుష్పకి సంబంధించి అష్ట దిగ్బంధనమే కనబడుతోంది. కేవలం ఆయనకున్న ఒకే ఒక్క ఆప్షన్ క్వాష్ పిటిషన్. ఎస్, మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, ప్రజెంట్ 4 గంటలకు రైట్ మధు 4 గంటలకి హైకోర్టులో విచారణ ఉంది. అంతకు లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి వాదనలు కొనసాగే అవకాశం? డైరెక్ట్గా రిమాండ్కి పంపిస్తారా? రైట్, అల్లు అర్జున్ అరెస్ట్ పైన హైకోర్టులో 4 గంటలకు విచారణ ఉంది. మరోవైపు మరి కాసేపట్లోని మరికొన్ని నిమిషాల్లోనే ఆల్రెడీ గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత డైరెక్ట్గా రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ హైకోర్టులో విచారణ ప్రారంభం కాకమునిపే అల్లు అర్జున్ రిమాండ్ పైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే నో ఆప్షన్, అల్లు అర్జున్కి రిమాండ్కి విధించాలంటే ఇక అల్లు అర్జున్ తరపున న్యాయవాది ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన కేవలం వెళ్తే క్వాష్ పిటిషన్ ఒకటే ఆప్షన్. క్వాష్ పిటిషన్ మాత్రమే లాస్ట్ ఆప్షన్. క్వాష్ పిటిషన్ లేక ఆయన ఎటువంటి ఆప్షన్ కూడా అల్లు అర్జున్ దగ్గర ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. అయితే క్వాష్ పిటిషన్ అంత ఈజీగా రాదు. క్వాష్ పిటిషన్ అంటే పూర్తిగా కేసుని కొట్టివేయడం. అంత ఈజీగా కేసును కొట్టేస్తారా? అంత ఈజీగా సాధ్యమైతే కాదు. ఎస్ మధు, 4 గంటలకి హైకోర్టులో విచారణ ఉంది. అంతకు లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తే కనుక నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఆప్షన్? అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి ఆ చివరి ఆప్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, బెయిల్ అప్లై చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అది బెయిల్ అప్లై చేసుకోవడానికి రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఖచ్చితంగా ఆయన దాదాపు 4 నుంచి 5 రోజులు జైల్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించింది. ఎందుకంటే దాదాపు క్వాష్ పిటిషన్ వేసి 4 రోజులు దాటిపోయింది. ఇన్సిడెంట్ తెరపైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ బృందం క్వాష్ పిటిషన్ కోసం అప్లికేషన్ హైకోర్టును అప్పీల్ చేయడం జరిగింది. దాంట్లో ఈయన పైన
నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని, ఆయనకు సంబంధం లేనటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూనే అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంత ఎమర్జెన్సీగా దాన్ని విచారించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది హైకోర్టు వాటిని ఇమ్మీడియట్లీగా ఎమర్జెన్సీ కింద పిటిషన్ని దాన్ని విచారణకు స్వీకరించలేకపోయింది. ఈరోజు అరెస్ట్ అయిన నేపథ్యంలో మరొకసారి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ క్వాష్ పిటిషన్ పైన 4 గంటలకు నిర్ణయం తీసుకొని ఉంది హైకోర్టు. ఆ నిర్ణయం పైన ఆయన జ్యుడిషియరీ రిమాండ్కు వెళ్తారా లేదా అనేటువంటిది క్లారిటీ రానుంది. కానీ 4 గంటలకు కనుక దీనిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోకపోతే అంతలోపలనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. చాలా హడావుడిగా చాలా వేగంగా పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళడము, అరెస్ట్ చేయడము, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, అక్కడ విచారించడము, రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, విత్ రిమాండ్ రిపోర్ట్తో గాంధీ ఆసుపత్రికి తీసుకురావడము, గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయడము, డైరెక్ట్గా సూపరింటెండెంట్కి సంబంధించిన కార్యాలయంలో దానికి సంబంధించిన రిపోర్ట్స్ జత చేసి చాలా వేగంగా భారీ సెక్యూరిటీతో నాంపల్లి కోర్టు ముందు హాజరుపడడానికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ హాజరుపరిచిన తర్వాత చాలా వితిన్ ద మినిట్స్ లోపల పక్కనే ఉన్నటువంటి చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది. అంటే 5 గంటల లోపల సాయంత్రం జ్యుడిషియరీ ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి 5 గంటల లోపలే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. 5 గంటల లోపల నిర్ణయం ప్రకారం చెంచల్ కూడా జైలుకు తరలిస్తారు ఆ సంబంధించినటువంటి జ్యుడిషియరీ ఇచ్చేటువంటి రిపోర్ట్తో. కాబట్టి 4 గంటలకు ఏం జరగనుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది. మరి అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా, దీనికి సంబంధించిన విషయంలో మరి 4 గంటలకు ఏం చెప్పనుంది హైకోర్టు అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రజెంట్ సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ ఏదైతే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది, థియేటర్ దగ్గర బందోబస్తు కావాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్, ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకి పోలీసులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కాపీ ఏమని, రిక్వెస్ట్ టు అరేంజ్ ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు లెటర్ అంటే 2వ తేదీన డిసెంబర్ 2వ తేదీన వీళ్ళు ఇచ్చారు. ఎప్పుడు డిసెంబర్ 4న ఈ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది, మీరు బందోబస్తు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అయితే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు కాబట్టి పోలీసులదే మిస్టేక్, మాది ఏం తప్పులేదు అన్నట్టుగా సంధ్య థియేటర్ యాజమాన్యం మొన్న కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం అటు నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు అల్లు అర్జున్ని. నా దగ్గర సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కాపీ అయితే ఉంది. అయితే రిక్వెస్ట్ కాపీ ఆధారితంగా ఇది చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద అసలు క్వాష్ పిటిషన్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, మనకు ఆర్టీసీ స్క్రీన్ పైన కనబడుతోంది సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్. అయితే ఇందాక మీరు చెప్పుకొచ్చారు ఈ రిక్వెస్ట్ లెటర్ ఆధారితంగా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం, కానీ పోలీసులు బందోబస్తు ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి ఘటన చోటు చేసుకుందని పోలీసుల పైన ఈ రిక్వెస్ట్ లెటర్ చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇది ఎంత మేరకి కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్కు ఉన్నటువంటి హోప్ ఈ లెటర్ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ చెప్పారు తను యూనిట్ సినిమాకి వస్తున్నామని. దీంతో 2వ తారీఖునే సంధ్యా 70 mm సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు 2వ తారీఖున చిక్కడపల్లి పోలీసులకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, నా దగ్గర కూడా లెటర్ ఉంది, ఆ లెటర్ని ఇచ్చారు. ఇందులో ఏం పేర్కొన్నారు అంటే రష్మిక మందన, అల్లు అర్జున్తో పాటు ఇతర ప్రముఖ స్టార్స్ అందరూ కూడా సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పబ్లిక్ కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బందోబస్తు కల్పించండి అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడానికి 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, పోలీసులు జనరల్గా ఇలాంటి సందర్భంలో ఏం జరిగే అవకాశం ఉంటుందంటే మమ్మల్ని ర్యాలీకి పర్మిషన్ అడిగారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ర్యాలీకి అయితే పర్మిషన్ కావాలి. కానీ అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూడటం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ఇది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అండ్ బాధ్యతగా పోలీసులు కూడా ఆ విషయం చెప్పారు. నేను 4వ తారీఖున సినిమా చూడటానికి సంధ్యా థియేటర్కి వస్తున్నానని చెప్పారు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఆ సమాచారాన్ని ఇచ్చారు. మరి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, ఇతర స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, హీరోయిన్స్ వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రతను కల్పించాలి, లేదా పోలీసులు మీరు దయచేసి సినిమాకి రావద్దు అనే విషయాన్నైనా చెప్పాలి. సో పోలీసులకు అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలిసి పోలీసులు రండి రావద్దు అని చెప్పలేదు, అదనపు భద్రతను కూడా కల్పించలేదు. ఈ పాయింట్లో అల్లు అర్జున్కు కోర్టులో కొంత ఊరట వచ్చే అవకాశం బహుశా ఉండొచ్చు. బెయిల్ పిటిషన్లో కానీ లేదా క్వాష్ పిటిషన్లో కానీ ఈ పాయింట్లో అల్లు అర్జున్కు
ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక ఆ విషయాన్ని ఇన్ఫామ్ చేయకపోతే అల్లు అర్జున్ అక్కడికి వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు, ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అప్లై అవుతుందని పోలీసులు అంటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగి పోలీసుల భద్రతా వైఫల్యం కిందకి వెళ్తుందని కోర్టు భావించినట్లయితే అల్లు అర్జున్కు ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఇదే కీలకమైనటువంటి పాయింట్ ఇదే. సో 4 గంటలకు ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తున్నారు అంటూ సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పర్మిషన్ లెటర్ పెట్టింది, ఇన్ఫార్మ్ చేసింది. మరి పోలీసులు ఆ రోజు భద్రతను కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు అనేటువంటి మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఫస్ట్ సారి స్పందించారు ఆయన. అయితే మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా మాట్లాడుకోవచ్చని తెలుస్తోంది. ఒక మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారని అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పైన కేసు కానివ్వండి అరెస్ట్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సో ఏదేమైనా కూడా ఒకవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారిన నేపథ్యంలో అటు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే. మొన్న మధ్య ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహణలో రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదు, రేవంత్ రెడ్డి పేరుని ఆయన ప్రస్తావించలేకపోయాడు. పేరు చెప్పనందుకే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ పై రకంగా వ్యవహరిస్తున్నాడంటూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందాక కేటీఆర్ కూడా చూసాం, కావాలని రేవంత్ రెడ్డి ఈ రకంగా పాల్పడుతున్నాడు, ఒక అన్ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్ ఈ రకంగా ఉంటే ఇట్లా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు, విధ్వంసాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఎస్ రోహిత్, సో చివరి అవకాశం ఏంటి? నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఇక్కడ హైకోర్టులో వాదన జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, ఇంతకుముందు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడారు, తన చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అండ్ కొన్ని రోజుల క్రితం సక్సెస్ మీట్లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఆయన పలకబోయి మర్చిపోయి మంచినీళ్ళు తాగుతున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇవన్నీ చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం, వీటన్నిటి గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఒక పక్క. 2, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పేపర్, ఇది 2వ తారీఖున పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఏం పెట్టారు? ఓ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2 star cast Allu Arjun, Rashmika Mandana and other stars on 4/12/2024 at 9:30 p.m. and on 5/12/2024 so and so. So వాళ్ళు పెట్టిన లెటర్. సో పోలీసులకు ముందుగానే ఎవరికి పెట్టారు ఇది? టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి. పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. మరి పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినప్పుడు సినిమా చూడటానికి అల్లు అర్జున్ తన టీంతో వస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సినిమా చూసే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ తీయలేదు. కానీ ఇంకొకటి అనొచ్చు, ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఆయన పైకి లేచారు. అక్కడ అభిమానులు అడిగినప్పుడు ఆయన జస్ట్ అభివాదం చేశారంతే తప్ప ర్యాలీగా ఎక్కడ రాలేదు అని. అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేసినప్పుడు మరి పోలీసులు అదనపు బందోబస్తును కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు అనేది పోలీసుల్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క లెటర్ అల్లు అర్జున్ కేసును ఏదైనా తిరగమార్చేటువంటి అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ అరెస్ట్ను ఆపటానికి ఈ లెటర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు కోర్టులో 4 గంటలకు జరిగే వాదనలో ఉపయోగపడుతుంది. సో ఈ లెటర్ తర్వాత పోలీసులు కూడా కొంత నిందను మోయాల్సి ఉంటుంది, కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే బందోబస్తు కల్పించాల్సింది కేవలం పోలీస్ సిబ్బంది. ఎక్కడి వరకు థియేటర్ యాజమాన్యం కల్పిస్తుంది? ఓన్లీ ప్రెమిసెస్ వరకు, 4 walls వరకు మాత్రమే, గేట్ వరకు బందోబస్తు కల్పిస్తారు వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ చుట్టూ ఉండేటటువంటి బౌన్సర్లు కూడా అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంటుంటారు వాళ్ళు. సో అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ నిర్వహించాడా, సినిమా చూడటానికి వచ్చాడా? ర్యాలీ నిర్వహిస్తే అనుమతి లేకుండా ర్యాలీ అనేది తప్పు, కానీ సినిమా చూడటానికి రావడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సో అల్లు అర్జున్ ఆయన ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేశారు. అండ్ ఆ విషయాన్ని బాధ్యతగా పోలీసులు కూడా చెప్పారు. కాబట్టి పోలీసులు వైఫల్యం మీదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వాదంతో కోర్టు ఏకీభవించినట్లయితే అల్లు అర్జున్ కేసు కొంత మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో 4 గంటలకు ఏం జరుగుతుందో మనం చూడాలి. అండ్
చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు, వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇదే ఉత్కంఠ. రోహిత్, ఇక్కడ హైకోర్టులో వాదనలు జరిగి వాదనకు సంబంధించి ఒక తీర్పు కొలిక్కి వచ్చే లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కనుక అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వాదనలు ఎలా ఉండబోతున్నాయి అంటే అది అంత సీరియస్ గా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నిజంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు ఆర్ ఒక ప్రెసిడెంట్గా కూడా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ హైకోర్టు క్వాష్ చేయొచ్చు, మళ్ళీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా సెక్షన్స్ని ఫ్రేమ్ చేయండి అని ఒకవేళ హైకోర్టు అంటే, ఎందుకంటే ఈ లెటర్ని బేస్ చేసుకుని ఏదైనా ఇవ్వాలి. ఒకవేళ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వెస్ట్ లెటర్ ఒకవేళ అల్లు అర్జున్ కనుక అక్కడికి నేరుగా వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ మీద కొంత బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాడు అని చెప్పడానికి లెటర్ ఉపయోగపడుతున్నప్పుడు కోర్టు దీన్ని పరిగణలోకి కనుక తీసుకొని దీన్ని క్వాష్ చేసి ఇంకొక ఎఫ్ఐఆర్ మోపి అల్లు అర్జున్ పైన ఛార్జెస్ మీరు ఫ్రెష్గా మోపండి, అల్లు అర్జున్ కల్పబుల్ హోమిసైడ్ ఎలా అట్రాక్ట్ అవుతుందని మీరు చెప్పండి అని కనుక కోర్టు అభిప్రాయపడితే అక్కడ అరెస్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, రిమాండ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది, మొత్తం క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు అలా భావించకపోయినట్లయితే, ఈ లెటర్ని పరిగణలోకి తీసుకోకపోతే అల్లు అర్జున్ ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోయర్ కోర్టులో మామూలు బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన అవకాశం ఉంటుంది. సో ఈ ఆధారాన్ని మీరు లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు అంటుందా, లేక ఈ లెటర్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఇక్కడ పోలీసు వైఫల్యం కనిపిస్తుంది తప్ప అల్లు అర్జున్ వైఫల్యం కనిపించట్లేదు క్రియేట్ చేయమని అడిగింది. ఓకే, అది 2వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. ఆ సినిమా గురించి ఎవరెవరు వస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా ఒక ర్యాలీ తీస్తామో ప్రొసెషన్ నిర్వహిస్తామని లేదు ఇక్కడ. కానీ అల్లు అర్జున్ ఓపెన్ టాప్ జీప్ లో ఆయన ప్రొసెషన్ నిర్వహించినట్టుగానే కనబడుతోంది. ఎగ్జాక్ట్లీ. దీని గురించి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు వినిపించేటటువంటి వాదన ఏంటంటే, ఒక ర్యాలీ అంటే ఒక దారి పొడవున కొన్ని కార్లతో లేకపోతే అభివాదం చేసుకుంటూ అక్కడికి రావడం అనేది ర్యాలీ అవుతుంది. కానీ థియేటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత కారులో అల్లు అర్జున్ ఉన్నాడు అని తెలిసి ఫ్యాన్స్ కార్ని తట్టడంతో ఆయన లోపలికి వెళ్ళటం కోసం ఫ్యాన్స్కి అభివాదం చేశారు తప్ప ఇది ర్యాలీ కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ని విష్ చేశారని అంటున్నారు. సో అలా విష్ చేయటాన్ని దీన్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్. అక్కడ కోర్టులో గనక ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది, ఇది ర్యాలీ కింద భావించాల్సిన అవసరం ఉంటుందా, జస్ట్ అక్కడికి వచ్చారు ఫ్యాన్స్ కోరిక మేరకు అభివాదం చేశారు అన్న విధంగా తీసుకుంటారా, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. సో దాన్ని మనం కోర్టులో చూడాలి. ర్యాలీగా కాదు, ఇది కేవలం ఆయన తన ఫండమెంటల్ రైట్లో భాగంగా సినిమా చూడటానికి వచ్చారు, మీకు ఇన్ఫామ్ కూడా చేశారు, మీరు భద్రతను కల్పించలేదు అని పోలీసులు అంటే అల్లు అర్జున్కి ఊరట్ లభించే అవకాశం ఉంటుంది. లేదు ఆయన అక్కడ, ఎందుకంటే మిగతా వీడియో ఉంటుంది కదా, ఒక్క క్లిప్ కాదు, మిగతా మొత్తం అంతా ఏం చేశారు, ఆయన ర్యాలీగా వచ్చారా లేదంటే అక్కడికి మాత్రమే వచ్చి జస్ట్ అభివాదం చేసి మళ్ళీ లోపల కూర్చుండిపోయారా, దాన్ని ర్యాలీగా భావించాల్సిన అవసరం ఉంటుందా అనేది ఇంటర్ప్రిటేషన్ కిందకు వస్తుంది. అది కోర్టు ఎలా భావిస్తుందని చూసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఎలా ఇస్తుంది అనేది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ కేసు మాత్రం. ఎస్ రోహిత్, వెరీ ఇంట్రెస్టింగ్గా ఇంకొక అంశం ఏంటంటే 4 o'clockకి విచారణ, ఆల్రెడీ సమయం 3:15 కావస్తోంది. నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు అల్లు అర్జున్, ఇప్పటికే అంటే సిద్ధంగా కూడా ఉంది. వెంటనే రిమాండ్కి ప్రకటిస్తే ఆయనని సరాసరి 4 గంటల లోపుగానే రిమాండ్ ప్రకటించేసి ఆయన్ని చెంచల్గూడ జైలు సమీపంలో ఉంటుంది కాబట్టి తరలిస్తే ఏం జరగబోతోంది, తర్వాత ఒకవైపు ఆయన రిమాండ్కి తరలించిన మరోవైపుగా హైకోర్టులో వాదనలు ఎట్లా ఉండబోతుంది, సస్పెన్స్ ఎట్లా వీడబోతోంది? మామూలుగా హైకోర్టులో జరిగే వాదనలు లోయర్ కోర్టు ప్రొసీడింగ్స్ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపించవు. లోయర్ కోర్టులో ఏది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, లోయర్ కోర్టులో ప్రొసీజర్ అంత ఫాస్ట్గా జరిగిపోతే అక్కడ రిమాండ్ విధిస్తారు, వెంటనే అక్కడ మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు, తర్వాత పీపీకి కౌంటర్ చేయడానికి వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఇవన్నీ జరిగిపోతే అల్లు అర్జున్ని రిమాండ్కి తరలిస్తుంటుంటారు. ఈ లోపు ఏదైనా కనుక క్వాష్ చేయండి, ఈ పిటిషన్ క్వాష్ చేస్తున్నాం, ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తున్నాం అండ్ ఫర్దర్గా వేరే ఛార్జెస్తో వేరే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని కనుక అంటే అప్పుడు ఆ రిమాండ్ అంతా కూడా క్వాష్ అయిపోతుంది, అల్లు అర్జున్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది రిమాండ్ విధించిన తర్వాత అయినప్పటికీ కూడా దాని మీద హైకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు. కానీ హైకోర్టులో కేసు ఉంది కదా అని లోయర్ కోర్టు మాత్రం అక్కడ ఏ ఆర్డర్ వస్తుందని వేచి చూసేటువంటి అవకాశం అయితే ఉండదు. ఒకవేళ హైకోర్టులో ముందుగానే ప్రొడ్యూస్ చేస్తే లోయర్ కోర్టులో ముందుగానే ప్రొడ్యూస్ చేస్తే లోయర్ కోర్టు రిమాండ్ విధిస్తుంది, అల్లు అర్జున్ తీసుకొని చెంచల్గూడ జైలుకి వెళ్తారు. ఈ లోపు హైకోర్టులో ఒకవేళ అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తీసుకువెళ్ళిన తర్వాత అయినా హైకోర్టు క్వాష్ చేయొచ్చు. సో ఆ రైట్స్ హైకోర్టుకు ఉంటాయి.
అక్కడ కూడా హైకోర్టు క్వాష్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ ఉన్నాయని భావించినప్పుడు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. సో హైకోర్టులో ఇప్పుడు సుదీర్ఘంగా వాదనలు జరుగుతాయా, లేదంటే జస్ట్ బెంచ్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని ఈ సమయంలో అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి మేము క్వాష్ చేయలేము అని కోర్టు భావించి లోయర్ కోర్టులో మీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోండి అంటే అప్పుడు మళ్ళీ కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరుగుతాయా ఈ లెటర్ను బేస్ చేసుకుని? రోహిత్ కనుక క్వాష్ చేయకపోతే వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే అది లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయాల్సి వస్తుందా, లేదంటే హైకోర్టులో మూవ్ చేసినప్పుడు వర్తిస్తుందా? ఫస్ట్ లోయర్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాలి. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్కి అయితే కనుక హైకోర్టులో మూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అరెస్ట్ జరిగిపోయిన తర్వాత సాధారణ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లోయర్ కోర్టులోనే మూవ్ చేయాలి. లోయర్ కోర్టులో కొట్టేస్తే కనుక అప్పుడు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ రాకుండా నేరుగా బెయిల్ కోసం హైకోర్టు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి బెయిల్ పిటిషన్ అక్కడ మూవ్ చేయాలి, క్వాష్ పిటిషన్ ఇక్కడ మూవ్ చేయాలి, లేదంటే తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ మూవ్ చేయొచ్చు. ఇలా ప్రొసీజర్ అంతా ఉంటుంది. రైట్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్ రోహిత్, మనం మళ్ళీ మాట్లాడదాం. సో ప్రెసెంట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు మరొక బ్రేకింగ్. అల్లు అర్జున్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ బీజేపీలు స్పందిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర అన్నట్టుగానే వాళ్ళు అర్థం వచ్చే రకంగా ట్వీట్ చేస్తున్నారు. బండి సంజయ్ స్పందించారు. ఒక జాతీయ అవార్డు విజేత, జాతీయ అవార్డు విజేత సంబంధించి ఆయన ఈ రకంగా అరెస్ట్ చేయడం సబబు కాదంటున్నారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూల్స్ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. మరోవైపుగా బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. ఇప్పటికే మనం కేటీఆర్ ట్వీట్ని చూసాం. మరోవైపు అక్కడ బండి సంజయ్ ట్వీట్ చూస్తే కనుక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ లిఫ్టెడ్ స్ట్రైట్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్ వితౌట్ ఈవెన్ బీయింగ్ గివెన్ టైమ్ టు చేంజ్. ఏకంగా బండి సంజయ్ బీజేపీ కరీంనగర్ ఎంపీయే కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా. సో ఇక్కడ ఏం చెప్పారంటే డైరెక్ట్గా అల్లు అర్జున్ బెడ్రూమ్ నుంచే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వితౌట్ గివింగ్ ఎనీ టైం. ఆయన కనీసం సమయం ఇవ్వకుండా అక్కడ నుంచి ఎత్తుకొచ్చేశారు. ఈజ్ డిస్గ్రేస్ఫుల్ యాక్ట్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అండ్ డిస్రెస్పెక్ట్, అగౌరవపరచడం ఇది అని చెప్పారు ఆయన. ఏ స్టార్ ఆఫ్ హిజ్ స్టేచర్ హూ బ్రాట్ గ్లోబల్ రికగ్నిషన్ టు ఇండియన్ సినిమా deserved better treatment. The tragic death of women is stampeded at Sandhya Theatre is deeply unfortunate, but it only underscores the Congress government's failure to manage the massive crowd. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తప్పిదంగానే బండి సంజయ్ పెట్టుకొచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పు చేయడం వల్లే ఈ రకంగా జరిగింది. కానీ అక్కడ ఎటువంటి అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగానే ఆయన ఇక్కడ రాసుకొచ్చారు. ద రియల్ ఫెయిల్యూర్ lies in the Congress government's inability to ensure proper arrangements for such a high profile event. After the phenomenal success of Pushpa, the rise, fans had high hopes for Pushpa. The rule and massive turnout was expected given his popularity. This negligence and mishandling unexpected. Icon star and his fans deserve dignity, not చావుస్. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తప్పు వల్లే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తప్పు వల్లే, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగింది. కానీ అక్కడ 80% అల్లు అర్జున్ ప్రమేయం లేదన్నట్టుగానే బీజేపీ బీఆర్ఎస్లు చెప్తున్నాయి. ఎస్, ఒకసారి నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్దాం. నాంపల్లి కోర్టు దగ్గర మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో నాంపల్లి కోర్టు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అల్లు అర్జున్ చేరుకున్నారా? ప్రజెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అప్డేట్స్ ఏంటి? ఏమన్నది కొద్ది క్షణాల క్రితమే అటు హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కూడా చేరుకోవడం కాకుండా నేరుగా కూడా పోలీసులు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళగానే భారీగానే మళ్ళీ ముందుకు వచ్చి మోహరించారు. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వెహికల్ కూడా ఎటువంటి వెనక ముందు సంబంధించినటువంటి ఏ వెహికల్స్ లేకుండా కూడా ఒకటే వెహికల్ ఎవరి కంట్లో కనపడకుండా ఎవరికి అనుమానం రాకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా ఫైర్ అవుతున్నారు. అలాగే ఫ్యాన్సే కాకుండా రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు వ్యూహంగా కూడా ఒకే ఒక కారులో వెనక ముందు ఎటువంటి కార్లు లేకుండా సింపుల్ గా కూడా నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ తీసుకుపోయారు. మరికొద్ది క్షణాల్లో సంబంధించినటువంటి అల్లు అర్జున్ తరపు న్యాయవాది వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ ను తిరస్కరించడం కాకుండా మరొకసారి విచారణ చేయాలి. నేరుగా ఇందులో అల్లు అర్జున్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ కు నేరుగా కూడా అందులో ప్రమేయం లేదు, అది కావాలని చేసినటువంటి సిచ్యువేషన్ కాదు. కాబట్టి తనని పూర్తిగా ఈ
కేసులే కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ ఇప్పటికే తిరస్కరించడం, మరొక పక్క బెయిల్ కు సంబంధించినటువంటి అంశం పైన కూడా నాంపల్లి కోర్టులో మరికొద్ది క్షణాల్లోనే ఆర్గ్యుమెంట్స్ దిగేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అల్లు అర్జున్ ఇంటెన్షన్ గా కానివ్వండి, అల్లు అర్జున్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కానివ్వండి, అక్కడ జరిగినటువంటి అబ్బాయి బాలుడు ఎవరైతే ఉన్నారో అక్కడ చికిత్స అందిస్తుంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక సాయానికి సంబంధించిన మొత్తం కూడా అటు జడ్జి ముందు ఉంచే అవకాశం ఉంది. మరొక పక్క జడ్జికి సంబంధించి ఇప్పటికే అటు అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు, నాంపల్లి కోర్టుకు వచ్చారు ఆయన. కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ చేరుకున్న అల్లు అర్జున్ సంబంధించినటువంటి వెహికల్, అదే అల్లు అర్జున్ సంబంధించినటువంటి వెహికల్ ఒకవైపు మీడియాను డైవర్ట్ చేసి మరొక పక్క పోలీసులు డైవర్ట్ చేసి ఎటువంటి అటు అంగు ఆర్పాటం లేకుండా సింపుల్ గా ఒకే ఒక వెహికల్ కూడా ఒకవైపు పోలీసులు లోపలికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూసే లోపల అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. వెంటనే పోలీసులు మళ్ళీ గుమ్మి కూడా అల్లు అర్జున్ వాహనం లోపలికి వెళ్ళగానే యథావిధిగా కూడా రోప్ బ్యాచ్ తో కూడా ఉన్నటువంటి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో గేటుకు చుట్టుపక్కల కూడా భారీగానే మోహరించారు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ఒకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సినీ ఇండస్ట్రీలో కాకుండా రాజకీయాల్లో కూడా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు అటు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఏ విధంగా అసలు ఒక ఐకానిక్ స్టార్ జాతీయ అవార్డు విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఇది పోలీసుల ఫెయిల్యూర్, అక్కడ సరైనటువంటి భద్రత కల్పించడానికి తొక్కిలాస జరిగింది కాబట్టి పోలీసుల వైఫల్యం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అక్కడ భద్రత ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ లోపంతోనే ఇది జరిగింది కాబట్టి అరెస్ట్ చేయడం, బెడ్రూమ్ వరకు వెళ్ళడం కూడా సరికాదంటూ ఒకవైపు ఇప్పటికట్టు ఖండిస్తుంది. బీఆర్ఎస్ నేత అటు కేటీఆర్ సైతం కూడా అల్లు అర్జున్ అరెస్టును కూడా తప్పుపట్టారు. ఇప్పటికట్టు రాజకీయ వర్గాలు నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళంటే అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్, అది పెద్ద ఎత్తున పేరున్నటువంటి సూపర్ స్టార్ కాబట్టి అటువంటి వ్యక్తిని నేరుగా బెడ్రూమ్ పెట్టి పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని తెలిసిందో అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ మోహరించే అవకాశం ఉంది కాబట్టి వడివడిగా పోలీసులు కూడా ముందస్తుగా అరెస్ట్ తీసుకుని చకచక అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రస్తుతం కూడా ఒకవైపు కూడా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకైతే తరలించారు. మరి ఒకవైపు అటు జడ్జి ముందు ఎటువంటి వాదోపవాదనలు వినిపిస్తారు, అటు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయర్ ఎటువంటి అంశాలను కూడా తెర మీదకి తెస్తారు. ఇప్పటికే చూసాం ఒకవైపు క్వాష్ పిటిషన్ సంబంధించి తిరస్కరించడం, మరొక వైపు లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి కూడా తిరస్కరించడం, ఎందుకు ముందస్తు రోజు వేయలేదు అని చెప్పి ఒకవైపు కోర్టు అడిగినప్పుడు కూడా దానికి సరైనటువంటి సమాధానం లేదు. కాబట్టి మరొకసారి విచారణ చేయాలంటే, ఎందుకంటే నేరుగా ప్రమేయం ఉన్నటువంటి అంశం అల్లు అర్జున్కి సంబంధం లేనటువంటి అంశం కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా జడ్జి ముందు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా అక్కడ వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటి మీద కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది, అసలు రేపు సాటర్డే ఎల్లుండి సండే కాబట్టి మరి ఒకవేళ బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తిరస్కరిస్తుందా లేదంటే సోమవారానికి కూడా వాయిదా వేస్తుందా అని చెప్పి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనోజ్ రైట్ శ్రీధర్, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాంపల్లి కోర్టు దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండండి.